తీవ్రవాదానికి ఎట్టి పరిస్థితుల్లోనూ తలొగ్గేది లేదని ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ స్పష్టం చేశారు. ఛత్తీస్గఢ్ లో మావోయిస్టుల దాడిలో మృతి చెందిన వారికి 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియాను ప్రధాని ప్రకటించారు. కాగా ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ అధ్యక్షునితో పాటు మరో 9 మృతదేహాలు ఈ రోజు లభ్యం కావడంతో మావోయిస్టుల దాడిలో మరణించిన వారి సంఖ్య 28కి చేరుకుంది. దాడిలో గాయపడిన కేంద్ర మంత్రి విసి శుక్లా ఢిల్లీలో ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ పరివర్తన యాత్రపై మావోయిస్టులు సృష్టించిన మారణ హోమంలో మృతుల సంఖ్య 28కి చేరింది. సల్వాజుడం అధినేత మహేంద్ర కర్మను సంఘటనా స్థలంలోనే అతి దారుణంగా హతమార్చిన మావోయిస్టులు తాము అగౌరవించకపోయిన బీసీసీ అధ్యక్షుడు నందకుమార్ పటేల్ ను కుమారుడు దినేష్ ను కూడా నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపారు. వీరిద్దరితో పాటు 8 మంది మృతదేహాలను ఈ ఉదయం బస్తర్లోని జీరాం లోయలో కనుగొన్నారు. ఈ ఘటనలో గాయపడిన 32 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తీవ్రంగా గాయపడిన మాజీ కేంద్ర మంత్రి విసి శుక్లాను ఢిల్లీలోని దుర్గం ఆసుపత్రికి తరలించి ప్రత్యేక చికిత్సను అందిస్తున్నారు. ఆయన పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు సమాచారం. He is being treated at Medanta Hospital by a multidisciplinary team and remains critical. There will be a daily update on his condition from the hospital. మావోయిస్టుల దాడి ధర్మిళ భద్రతా దళాలు తమ ఆధీనంలోకి తీసుకుని ముమ్మరంగా గాలింపులు చేపట్టాయి. వర్షం వల్ల మృతదేహాల తరలింపుకు కొంత అంతరాయం కలిగింది. గాలింపు చర్యల్లో సహకరించేందుకు కేంద్ర ప్రభుత్వం 600కు పైగా సిఆర్పిఎఫ్ దళాలను ఛత్తీస్గఢ్ కు పంపింది. ఇందులో కోబ్రా మావోయిస్టుల వ్యతిరేక దళం కూడా ఉంది. దాడి జరిపిన మావోయిస్టులు సమీప అటవీ ప్రాంతంలో దాగి ఉండవచ్చన్న అనుమానంతో విస్తృతమైన గాలింపులు జరుపుతున్నారు. ఛత్తీస్గఢ్ లో మావోయిస్టుల దాడిపై దిగ్భ్రాంతికి గురైన కేంద్రం తక్షణం స్పందించింది. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ ఉదయం హుటాహుటిన రాయ్పూర్ చేరుకున్నారు. జగదల్పూర్ వద్ద ఘటనా స్థలాన్ని సందర్శించారు. అనంతరం క్షతగాత్రులు చికిత్స పొందుతున్న రాయ్పూర్ లోని రామకృష్ణ ఆసుపత్రికి వెళ్లారు. బాధితులను పరామర్శించారు. మృతుల కుటుంబానికి 5 లక్షల రూపాయల చొప్పున ప్రధాని సహాయ నిధి నుండి మంజూరు చేస్తున్నట్లు మన్మోహన్ సింగ్ ప్రకటించారు. గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున సహాయాన్ని అందిస్తామన్నారు. రాయ్పూర్ లో ఏర్పాటైన సంతాప్ సభలో ప్రధానమంత్రి మాట్లాడుతూ మావోయిస్టులపై, ఉగ్రవాదులపై మరింత కఠినంగా పోరాడవలసిన ఘటన చాటి చెప్తుందని అన్నారు. మారణ హోమానికి కారణమైన వారిని పట్టుకుని చట్టం ముందు నిలబెడతామని స్పష్టం చేశారు. हमने उनसे कहा था कि जो भी आपको किसी चीज़ की ज़रूरत हो हम उसमें आपकी पूरी मदद करेंगे. ये बहुत बड़ी चुनौती है भारत के तमाम वासियों की. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మాట్లాడుతూ మావోయిస్టుల దాడి సమయంలో కాంగ్రెస్ నేతలు చూపిన తెగువను ప్రశంసించారు. మావోయిస్టులు కాంగ్రెస్ పార్టీపై గాని, కాంగ్రెస్ పార్టీ నేతలపై గాని దాడి చేయలేదని, ప్రజాస్వామ్య విలువలపై దాడికి తెగబడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. And of course everyone is supposed to get involved and in various activities to whether it is hospital, whether it is security forces have been asked to start and to render whatever support and help is possible. అంతకుముందు రాయ్పూర్ చేరుకున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఘటనా స్థలాన్ని సందర్శించి మృతులు, క్షతగాత్రుల కుటుంబాలను పరామర్శించారు. మరణించిన పిసిసి అధ్యక్షుడు నందకుమార్ పటేల్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బాధితుల పక్షాన నిలబడుతుందని హామీ ఇచ్చారు. और ये जो लोग हैं, ये जो सोचते हैं कि हमें मार के डराया जा सकता है या हमें मार के भगाया जा सकता है, हम कहीं नहीं जाने वाले. कांग्रेस पार्टी का कार्यकर्ता यहाँ खड़ा रहेगा, अपनी सोच के लिए लड़ेगा और जीतेगा. ఛత్తీస్గఢ్ లో మావోయిస్టుల మారణ హోమాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు కూడా తీవ్రంగా ఖండించాయి.